Welcome, dear students, teachers, and friends, to another moral story of The Deer and the Vine. Once, two hunters were in the forest. They saw a deer. They started chasing it to catch it. The deer darted away fast to save his life. He saw a thick vine and hid behind its thick and large leaves. The hunters went past the vine as the deer was well hidden behind it. After some time, the deer was sure that he was safe. He was hungry. He started to nibble at the leaves of the vine. Just then, the hunters returned and spotted the deer behind the eaten leaves. The hunters easily captured the deer from near the vine in their net. The deer regretted eating the vine leaves. Moral of the story: do not harm your savior. ఇప్పుడు ఒక్కసారి కథను మన తెలుగులో చెప్పుకుందాం. ఒకసారి ఇద్దరు వేటగాళ్ళు అడవిలో వేటాడుతూ ఉంటే వారి కంట ఒక జింక కనపడింది. ఆ జింక వాళ్ళ నుండి తప్పించుకొని ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం వేగంగా దూసుకెళ్లి ఒక ద్రాక్ష మొక్క వెనుక దాక్కుని ఉన్నది. ఆ ద్రాక్ష మొక్కకు మందంగా బాగా పెద్దవిగా ఆకులుండటం వలన ఆ వేటగాళ్లకు కనిపించలేదు. ఆ వేటగాళ్ళు ఆ ద్రాక్ష మొక్కను దాటి వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఆ జింక తన ప్రాణాలిక రక్షణకు ఇబ్బంది లేదనుకుంది. అలా నిర్ధారించుకున్న తర్వాత దానికి బాగా ఆకలి వేసింది. అప్పుడు ఆ ద్రాక్ష మొక్క యొక్క ఆకులను కొరికి తినడం ప్రారంభించింది. కొద్దిసేపటికి ఆ వేటగాళ్ళు తిరిగి వస్తూ వస్తూ ఆ ద్రాక్ష మొక్క వెనుక ఉన్నటువంటి జింకను గుర్తించారు. అలా గుర్తించిన జింకను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వలతో ఈజీగా దాన్ని పట్టుకున్నారు. అప్పుడు ఆ జింక తను ఆ ద్రాక్ష మొక్క యొక్క ఆకులను తిన్నందుకు బాధపడింది. ఈ కథ యొక్క నీతి: నిన్ను రక్షించిన వారికి నువ్వు హాని చేయకూడదు.